నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ 93. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం? దిండు పక్కన పెట్టి చిరునవ్వుతో చూస్తూ దగ్గరకొచ్చిన ఇషు చేయి పట్టుకుని మీదకు లాక్కున్నాడు అదవ్. అతని మీద సరాసరి పడుకున్నట్టుగా పడిపోయింది ఇషు. అమ్మతో మాట్లాడుతూ ఉండిపోయాను, సారీ ముద్దుగా అంటూ అతని నుదుటిన పడుతున్న జుట్టును వెనక్కి నెట్టి ముద్దు పెట్టింది. నవ్వుతూ ఆమె మోములోకి తీక్షణంగా చూస్తున్నాడు అదవ్. ఏంటలా చూస్తున్నావు? నా ఆవేశాన్ని కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఎదుటివారికి కత్తులు కటార్లు కూడా సరిపోవు. అలాంటిది నువ్వు ఒక్క ముద్దుతో నా కోపాన్ని చప్పున చల్లార్చేశావు. ఏదో మాయదాగుంది నీ బుజ్జి పెదాలలో. ఆమె కింద పెదవి లాగి ముద్దిచ్చాడు చిరు సిగ్గుతూ. సన్నని నవ్వుతూ చూస్తుంది ఇషు. బట్ సీరియస్లీ, అనికలో అంత డ్రాస్టిక్ చేంజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటి నుండో నా వెనకాల పిచ్చిదానిలా తిరిగేదాన్ని. ఇప్పుడు వాడు వద్దంటున్నా వాడే కావాలి అనేలా చేశాం. వాడి కోసం ఎంతలా ఏడుస్తుంది. అన్బిలీవబుల్ అసలు. నువ్వు సూపర్ అంటే సూపర్ అంటూ ఇషుని గట్టిగా హత్తుకొని మొహంపై ముద్దుల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఆమెను బెడ్ మీదకి జార్చి తన పైకి చేరాడు. నవ్వుతూ ముద్దుగా చూస్తున్న ఇషుని మురిపంగా చూస్తూ తన ట్రౌజర్ పాకెట్లో నుండి డైమండ్ రింగ్ తీసి ఆమె చేతి వేలికి తొడిగాడు. రింగ్ వైపు చూసిన ఇషు కళ్ళు డైమండ్ కన్నా బ్రైట్గా మెరిశాయి. 3 క్యారెట్ హార్ట్ షేప్ డైమండ్ మధ్యలో ఉండి రింగ్ చుట్టూ స్మాల్ డైమండ్స్ పొదిగి ఉన్న ఎంతో బ్యూటిఫుల్ అండ్ ఎక్స్పెన్సివ్ డైమండ్ రింగ్ అది. సర్ప్రైజింగ్గా అదో వైపు చూసింది నవ్వుతూ కళ్ళు మూసి తెరిచి. మన న్యూ జర్నీకి జ్ఞాపకంగా నా ప్రియమైన శ్రీమతికి నేను ఇస్తున్న తొలి బహుమతి. ఇది ఎప్పటికీ నీ చేతికే ఉండాలి అంటూ ఆమె చేతికి ఉన్న రింగ్ను ప్రేమగా ముద్దాడాడు. మురిసిపోతూ ప్రేమగా చూసిన ఇషాన్ని. దిస్ ఇస్ రియల్లీ సో ప్రిటీ, ఐ లవ్ ఇట్. బట్ రేర్ 1 పీస్ అయిన కోహినూర్ డైమండ్ లాంటి నువ్వే నాకు ఈ జన్మకి గొప్ప బహుమతి. నీకన్నా విలువైన బహుమతి ఇంకొకటి లేదు ఆరాధనగా చూస్తూ అంది ఇషు. పెదవులపై చిరునవ్వుతో ప్రేమ నిండిన కళ్ళతో చూస్తున్నాడు. అతని కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ తన మొహాన్ని చేతిలోకి తీసుకుని అతని పెదవులను తన పెదవులతో బంధించింది ఈషు. ప్రేమగా ముద్దును కొనసాగిస్తూ ఆమెను అల్లుకుపోయాడు అదవ్. ఉదయం 8 గంటలు. బాచేసి టవల్తో తల తుడుచుకుంటూ వచ్చిన విష్ణువర్ధన్ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తున్న భువనేశ్వరి వైపు చూసి, భువనా, నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? అదవ్ వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పాను కదా అని అన్నాడు. ఏం మాట్లాడకుండా అలాగే ఫోన్ చూస్తుంది భువనేశ్వరి. భువన, అడిగేది నిన్నే. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి అని రెక్లెస్గా సమాధానం ఇచ్చింది. రావట్లేదా? ఎందుకు? కళ్ళు చిన్నవి చేసి విస్తుపోతూ అడిగాడు విష్ణువర్ధన్. నాకు ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు. ఏ, ఎందుకు? అబ్బా, ఇష్టం లేదని చెప్పానుగా. నన్ను విసిగించకండి, మీరు వెళ్ళండి. తనని అసహనంగా చూసి బయటికి వెళ్ళిపోయాడు విష్ణువర్ధన్. అప్పటికే లక్ష్మి, పార్వతి, పద్మభూషణ్ రెడీ అయ్యి ఎదురు చూస్తున్నారు. అమ్మా, నాన్న, వెళ్దాం పదండి. భువన రావట్లేదారా అడిగింది లక్ష్మీ పార్వతి. లేదమ్మా, ఆవిడ గర్వం ఇంకా తగ్గలేదు. విష్ణువర్ధన్ బయటికి నడవగా చిన్నగా నిట్టూరుస్తూ బయటికి కదిలారు లక్ష్మీ పార్వతి దంపతులు. కాఫీ తీసుకుని గదిలోకి వచ్చిన ఇషు పడుకున్న అదవ్ని చూసి చిన్నగా నవ్వుకొని కాఫీ టేబుల్పై పెట్టి బెడ్పై అతని పక్కన కూర్చుంది. పక్కకి తిరిగి చెంప కింద చేయి పెట్టుకుని పడుకున్న అతను చిన్న పిల్లాడిలా క్యూట్గా కనిపించాడు ఆమె కళ్ళకి. మురిపంగా చూస్తూ అతని తల నిమిరి అదవ్ కాఫీ అంది అతని చెంపపై తడుతూ. నిద్రలో కదిలి స్ట్రేట్గా తిరిగి మత్తుగా పడుకున్నాడు. అదవ్, గెటప్, టైం 8:30 అవుతుంది అంటూ అతని నుదుటిన చెంపల మీద ముద్దులు ఇస్తూ ఈషు లేపడానికి ప్రయత్నిస్తుంటే అదవ్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. కళ్ళు తెరిచి ఇషుని మీదకి లాక్కున్నాడు. నువ్వు ఇలా ముద్దుగా ముద్దుల వర్షంలో ముంచేస్తుంటే నిద్ర మత్తైతే పోయింది కానీ ఇంకేదో మత్తు ఆవహించేస్తుంది. అతని కళ్ళు మత్తుగా చూస్తుంటే పెదవులపై చిలిపి దరహాసం చేరింది. చేతులు ఆమె టీషర్ట్ లోపలి నడుముని తడిమేస్తున్నాయి. ఈషు బుగ్గళ్ళు సిగ్గు మందారాలు విరబూశాయి. మిస్టర్ అదవ్ రాణా గారు, మీ సరసానికి వేలాపాలలేదా? సిగ్గు దాచుకుని ముద్దుగా అంటున్న ఆమె చెక్కిలిపై చేయి వేసిన అదవ్ బుగ్గను సుతారంగా నిమురుతూ, సరసానికి వేలాపాల ఏంటే? నాలాంటి రొమాంటిక్ మొగుడు దొరకాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందరికీ దొరకదు ఆ అదృష్టం, నీకు దక్కింది అంటూ ఆమె చెంప మీద ఉన్న చేయిని మెడ వెనుక చేర్చి తన మొహాన్ని దగ్గరకు వంచి పెదవులపై ముద్దు పెట్టబోతుంటే మధ్యలో తన చేయి అడ్డుగా పెట్టింది ఈషు.
అదవ్ తన వైపు చూసేసరికి టీజింగ్గా నవ్వుతుంది. ఓరగా చూసిన అదవ్, నేను జస్ట్ ఒక ముద్దు పెట్టి లేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు నన్ను టీజ్ చేస్తూ కవ్విస్తున్నావు కదా, ఇక తగ్గేదేలే అంటూ దొర్లి ఇషుని బెడ్ మీదకు చేర్చి తన మీదకు చేరాడు. కళ్ళు విప్పాచి చూసిన ఇషు, అదో వద్దిప్పుడు, ముద్దు పెట్టుకో, నేను ఆపను అంది. ఆహా, చిలిపి నవ్వుతూ కుంటెగా చూస్తూ తల అడ్డంగా ఆడిస్తుంటే సిగ్గుపడుతూ చూస్తూ, ప్లీజ్ అంది ముద్దుగా. దొంగ, ఎంత ముద్దుగా అంటున్నావే. సరే వదిలేస్తాను, మాంచి కిక్కిచ్చిక్కిసివ్వు, వదిలేస్తా అల్లరిగా నవ్వుతూ అన్నాడు. అతని అల్లరిని ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్న ఇషు చిలిపిగా చూస్తున్న అతని కళ్ళలోకి చూస్తూ, సరే ఒకే ఒక ముద్దు మరి అని అంటూ మెల్లిగా అతని మొహాన్ని చేతిలోకి తీసుకొని గాఢంగా ముద్దిచ్చి పెదాలు వీడుతుంటే అదవ్ ఆమెను దగ్గరికి లాక్కుని మళ్ళీ తన పెదాలు అందుకున్నాడు. చిన్నగా నవ్వుకున్న ఇషు అతని డీప్ ఇంటెన్స్ కిస్కి మెల్ట్ అయిపోతూ తన్మయత్వంతో కళ్ళు మూసుకుని అతని అనాచ్ఛాదిత వీపుని గట్టిగా చుట్టేసింది. 2 నిమిషాల పాటు తీపి పెదవుల యుద్ధం సాగించి తనని వదిలి కొంటెగా కన్నగీటి తన మీద నుండి లేచాడు. తనలో తాను నవ్వుకుంటూ లేచిన ఇషు ప్లాస్క్లో కాఫీ కప్పులో ఉంచి అతనికి ఇచ్చి తను సిప్ చేస్తుంది. ఆమెకు చూపుల బాణాలు విసురుతూ అదవ్ కాఫీ తాగుతుంటే ఇషు నవ్వుతూ చూస్తూ కాఫీ తాగేసి, త్వరగా ఫ్రెష్ అప్ అవ్వు, ఫామ్ హౌస్కి వెళ్దాం అని చెప్పేసి ఖాళీ అయిన 2 కప్పులను తీసుకుని బయటికి వెళ్ళగా హ్యాంగర్కి ఉన్న టవల్ తీసుకుని స్నానం చేయడానికి వెళ్ళాడు అదవ్. మనస్వినితో పాటు కిచెన్లో చేరిన ఇషు మనస్విని దోశలు వేస్తుంటే తను చట్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది. కార్ సౌండ్ వినిపించి బయటికి తొంగి చూశారు ఇద్దరు. కారులో నుండి దిగిన విష్ణువర్ధన్ వాళ్ళని చూడగానే అప్పటిదాకా చిరునవ్వుతూ ఉన్న మనస్విని మోము ఒక్కసారిగా వాడిపోయింది. గుండెల్లో ఏదో తెలియని గుబులు కలవరం మొదలైంది. వాళ్ళకి ఎదురు పడాలంటేనే ఏదోలా ఉంది తనకి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆందోళన ఆవేదన ఆమెలు. మనస్విని వైపు చూసింది ఇషు. ఆమె ఎంత మదన పడుతుందో తను అర్థం చేసుకోగలదు. వణుకుతున్న మనస్విని 2 చేతులు పట్టుకుంది. తన వైపు చూసింది మనస్విని. చోకే అమ్మా అని కళ్ళతోనే ధైర్యం చెప్పి ఆమె చేతులను గట్టిగా పట్టుకుంది. తలాడించి చిన్నగా స్మైల్ ఇచ్చింది మనస్విని. తనని వదిలి విష్ణువర్ధన్ వాళ్ళకి ఎదురుగా వెళ్ళిన ఇషు వాళ్ళని చిరునవ్వుతో పలకరించి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుంది. అప్పుడే వచ్చినాదు నవ్వుతూ ముగ్గురిని హక్ చేసుకున్నాడు. సైలెంట్గా చూస్తున్న మనస్విని చూసి తన దగ్గరికి కదిలారు ముగ్గురు. బాగున్నావు తల్లి? లక్ష్మీ పార్వతి ఆప్యాయమైన పిలుపుకి కళ్ళలో నీళ్లు నిండాయి మనస్వినికి. బాగున్నాను అని తలాడిస్తూ ఆవిడ కాళ్ళకి నమస్కరించబోతుంటే మనస్విని భుజాలు పట్టుకుని ఆపి దగ్గరకు తీసుకుని హత్తుకుంది లక్ష్మీపార్వతి. తను అంత ఆప్యాయంగా రిసీవ్ చేసుకునేసరికి అప్పటిదాకా తన మనసు పడుతున్న ఆందోళన కాస్త తగ్గి మనస్విని హృదయం శాంతించింది. భావోద్వేగంతో కళ్ళ నుండి కన్నీళ్లు వర్షిస్తున్నాయి. ఈషు కన్నీళ్లతో హ్యాపీగా చూస్తుంటే పెదవులపై రిలీఫ్ స్మైల్తో సంతోషంగా చూస్తున్నాడు అదవ్. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఊరుకో అంటూ లక్ష్మీపార్వతి ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుంది. గతం గత, నీకు బంగారం లాంటి కూతురు అల్లుడు ఉన్నారు, మేము ఉన్నాం, అంతా మర్చిపోయి సంతోషంగా ఉండు అంది కన్నీళ్లు తుడుస్తూ. చిన్నగా తలాడించి పద్మభూషణ్ పాదాలకు నమస్కరించింది మనస్విని. ఆప్యాయంగా ఆమె తలనిమిరాడు పద్మభూషణ్. చిరునవ్వుతో చూస్తున్న విష్ణువర్ధన్ వైపు తిరిగి మర్యాదగా చేతులు జోడించి నమస్కరించగా నవ్వుతూ ప్రతి నమస్కారం చేసిన విష్ణువర్ధన్, చెల్లెమ్మ బాగున్నావా అని అడిగాడు ఆత్మీయంగా. చెల్లెమ్మ అని నోరారా పిలిచిన అతని పిలుపుకి భావోద్వేగంతో నిండిపోయింది మనస్విని మనసు. బాగున్నానన్నయ్య, మీరు బాగున్నారా అంది చెమ్మగిలిన కళ్ళతో. బాగున్నానమ్మా అంటూ సోఫాలో కూర్చున్నాడు. కాఫీ తీసుకొస్తాను అని మనస్విని వెళ్ళబోతుంటే, కాఫీ ఏం వద్దమ్మా, అందరం కలిసి డైరెక్ట్గా టిఫిన్ చేద్దాం విష్ణువర్ధన్ మాటలకు హ్యాపీగా ఫీల్ అవుతూ, అలాగే అన్నయ్య అని హడావుడిగా కిచెన్లోకి వెళ్ళింది మనస్విని. నిశ్చింతగా బ్రీత్ తీసుకుని అదో వైపు చూసింది ఇషాన్వి. సన్నని నవ్వుతో చూస్తూ ఆమె భుజంపై తట్టాడు. ఈషు చిన్నగా నవ్వి మనస్విని దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పనిలో పడగా విష్ణువర్ధన్ పక్కన సెటిల్ అయ్యాడు అదవ్. మీ మమ్మీ రాలేదురా, అది గిల్టో తన అహమో అర్థం కావట్లేదు, ఆ మొండిగటం మారాలంటే టైం పడుతుంది అన్నాడు విష్ణువర్ధన్ చిన్నగా నిట్టూరుస్తూ. సాలోచనగా తలాడించాడు అదవ్. రేపు ఉగాది కదా, మీ అత్తయ్యని తీసుకుని మన ఇంటికి రండి. మామ వచ్చి ఇషుని పిలిచే వరకు వచ్చేది లేదు డాడీ సున్నితంగా తిరస్కరించాడు అదవ్. అతని మాటలకు విష్ణువర్ధన్తో పాటు లక్ష్మీపార్వతి దంపతులు నిరాశ బాధతో చూశారు. కాసేపటికి అందరూ టిఫిన్ చేయడానికి కూర్చున్నారు. సుగుణమ్మ వడ్డిస్తుంటే
అందరూ కలిసి టిఫిన్ చేసి సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు సమయం గడిపి ఇంటికి వెళ్ళిపోయారు విష్ణువర్ధన్ వాళ్ళు. భువనేశ్వరి రాకపోయేసరికి తన మనసు ఇంకా మారలేదని అర్థమైంది మనసునికి. బాధగా నిట్టూర్చి ఇషు వైపు చూసింది. ఏమైందమ్మా? తనతో పాటు లోపలికి నడుస్తూ అడిగింది ఇషు. ఏం లేదురా అంది మొహంపై నవ్వు పులుముకొని. సరే పదండి, ఇంకా అవుట్ హౌస్కి వెళ్దాం, లగేజ్ తీసుకొస్తాను అంటూ అదో వెనకాలి వెళ్ళింది ఇషు. గదిలోకి వెళ్ళగానే అదవ్ను గట్టిగా వాటేసుకుంది. అదవ్ ఆమెను తిరిగి హత్తుకొని ఏమైంది అని అడిగాడు. మామయ్య అమ్మమ్మ వాళ్ళు అమ్మని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అదవ్ పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఆమె నుదుటిన ముద్దు పెట్టి మామలో కూడా త్వరలోనే మార్పు వస్తే అందరం ఇంకా హ్యాపీ ఇష్యూ అని మనసులో అనుకుంటూ ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ ఉన్నాడు. ఇక వెళ్దాం పదా, అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అని అతని వదిలి లగేజ్ బ్యాగ్ తీసుకుంటుంటే ఆమె చేతిలో నుండి బ్యాగ్ తీసుకుని బయటికి నడిచాడు. చిన్నగా నవ్వుకొని అతని వెనకాల కదిలింది. మనస్విని సుగుణమ్మతో పాటు అవుట్ హౌస్కి బయలుదేరారు. కాలింగ్ బెల్ మోగడంతో ఫోన్ చూస్తూ కూర్చున్న విహాన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా అనిక గుడ్ మార్నింగ్ విహాన్ అంటూ లోపలికొచ్చింది. గుడ్ మార్నింగ్. నైట్ పబ్లో ఫుల్ ఎంజాయ్ చేశారనుకుంటా టీజింగ్గా అన్న విహాన్ మాటలకు చిన్నగా నవ్వి అదేం లేదు విహాన్, మీ బావ పెద్ద బోరింగ్ క్యాండిడేట్, దగ్గరకు వస్తే పాముల బుస్ అంటాడు, ఇక ఎంజాయ్ ఎక్కడుంటుంది అంది నవ్వుతూ. ఆ నవ్వుతో జత కలిపాడు విహాన్. ఇంతకీ ఎక్కడ హీరో? ఇంకా లేవలేదా అంది చుట్టూ చూస్తూ. ఇందాకే లేచాడు, రూమ్లో ఉన్నాడు, వెళ్ళు. అలాగే. అనిక రూమ్లోకి వెళ్ళగా సోఫాలో కూర్చొని ఫోన్కి ఫేస్ అప్పగించేశాడు విహాన్. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసింది అనిక. సామ్రాట్ ఎక్కడా కనిపించలేదు. పిల్లిలా లోపలికి అడుగులు వేసి డోర్ దగ్గరగా వేసింది. బాత్రూమ్ నుండి వాటర్ సౌండ్ వస్తుంది. బాత్ చేస్తున్నావా అనుకుంటూ బెడ్పై కూర్చున్న అనిక బాత్రూమ్ డోర్ ఓపెన్ అయిన సౌండ్ విని టక్కును లేచి కబోర్డ్స్ దగ్గరున్న కర్టెన్ వెనుక దాక్కుంది. బాత్ చేసి టవల్ చుట్టుకుని వచ్చిన సామ్రాట్ మిర్రర్ ముందు నిలబడి తడి చుట్టుని చేతితో విదిలిస్తున్నాడు. కర్టెన్ పక్కకు జరిపి తొంగి చూసింది అనిక. టవల్లో ఉన్న అతన్ని చూసి ఆమె కళ్ళు విచ్చుకున్నాయి. కండలు తిరిగిన చేతులు, దృఢంగా ఉన్న విశాలమైన వీపు. సిగ్గుపడుతూ అలాగే చూస్తుండిపోయింది. ఎంత హాట్గా ఉన్నావురా మనసులో అనుకుంటూ. సామ్రాట్ అని బయటికి వినిపించేలా పిలిచి కర్టెన్ క్లోజ్ చేసి సైలెంట్గా నవ్వుకుంటుంది. టక్కున వెనక్కి తిరిగి చూశాడు సామ్రాట్. ఇది అనిక వాయిస్లో ఉందే, అది కానీ వచ్చిందా అని రూమ్ మొత్తం ఒకసారి స్కాన్ చేశాడు. ఎక్కడా కనిపించలేదు. నా భ్రమణ ఏంటి అనుకుంటూ మిర్రర్ వైపు తిరిగేసరికి సామ్రాట్ అని మళ్ళీ పిలిచింది అనిక. వెనక్కి చూసిన సామ్రాట్ ఎక్కడా లేకపోయేసరికి డోర్ ఓపెన్ చేసి బయటికి తొంగి చూశాడు. మాట వినిపిస్తుంది కానీ మనిషి కనిపించట్లేదేంటి? బుర్రగోక్కుంటున్న సామ్రాట్ని చూసి నవ్వు వస్తుంటే నోటికి చేయి అడ్డు పెట్టుకొని నవ్వుని కంట్రోల్ చేసుకుంటుంది అనిక. పట్టపగలే దయ్యం వచ్చిందా, లేదంటే నాకే హ్యాంగ్ ఓవర్ తగ్గలేదా అని కన్ఫ్యూషన్ వేస్తూ డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగిన సామ్రాట్ని కర్టెన్ చాటు నుండి పరిగెత్తుకుంటూ వచ్చి వాటేసుకుంది అనిక. ఆమె ఫోర్స్కి అదిరిపడినట్టుగా వెనక్కి జరిగిన సామ్రాట్ డోర్కు అతుక్కుపోయాడు. ఏ అనిక, మెంటలా నీకు? కోపంగా పళ్ళు బిగించి కిందకి చూసేసరికి అతని హృదయానికి ఆనించిన ఆమె తలపైకెత్తి ఇహి అని పల్లెకిలించింది అనిక. ఆ తరువాత ఏం జరగబోతుంది? అనిక సామ్రాట్ల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? అనిక ప్రేమను అర్థం చేసుకుని సామ్రాట్ తనకి దగ్గర అవనున్నాడా? అదవ్ ఇష్యూ మధ్య ఎలాంటి రొమాంటిక్ మూమెంట్స్ ఉండబోతున్నాయి? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.